హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ నవంబర్ 16వ తారీఖు ఆదివారం అండి. అమ్మవారు నాగలక్ష్మి అమ్మవారి గుడిలో ఇవాళ అమ్మవారి పుట్టినరోజు. జగ్గయ్యపేట నాగలక్ష్మి అమ్మవారి గుడిలో ఇవాళ అమ్మవారి పుట్టినరోజు అండి. అన్నదానానికి రమ్మంటే బయలుదేరి వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ సేవకి వెళ్తున్నాను. అందరూ కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నేను గుడి మొత్తం అన్నీ చూపిస్తాను. చాలా మహిమగల తల్లి అండి నాగలక్ష్మి అమ్మవారు. స్వయంభూ వెలిశారు. ఇక్కడ నాగ జంటలు ఉన్నాయండి. ఎవరన్నా కుది దోషం ఉన్నా, పెళ్ళిగనలు ఉంటారు కదండి, కుది దోషం కానీ నాగదోషం కానీ ఉండవాళ్ళు జంట నాగుల్ని ఇలా ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ పూజలు అన్నీ కూడా బాగా జరుగుతాయి. ఇక్కడ అయ్యగారు కూడా చాలా బాగా పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు. ఏమన్నా దోషాలు ఉన్నా రావు కేతలు పూజలు కానీ ఏవైనా సరే బాధ్యత అండి. నాగలక్ష్మి అమ్మవారు అండి, స్వయంభూ అండి. ఇక్కడ సంతానం లేని వాళ్ళు పుట్టలో పాలు పోసి దండం పెట్టుకుంటే సంతానం కలిగిద్దండి. చాలా అమ్మవారు చాలా మహిమ గల తల్లి. ఇక్కడ చాలా భక్తులు చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. గుడి కూడా చాలా బాగుంటుంది, నీట్గా చక్కగా. అమ్మవారు స్వయంభూగా వెలిసారండి. ఇక్కడ అమ్మవారిని పల్లకి అండి ఊరేగింపు. ఇవాళ అమ్మవారి పుట్టినరోజు అండి, అందుకని మేము వచ్చాము. చూడండి ఎంత బాగా అలంకరిస్తారో చూడండి. గాజులతో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. నాగ జంటలండి అక్కడ రావి చెట్టు కింద ప్రతిష్ఠ చేశారు. అయ్యగారు ఉన్నారు, అది సాంబశివరావు గారు అని. అయ్యగారు మాత్రం చాలా తాయెత్తులు కూడా ఇస్తారండి. ఏమైనా దోషాలు ఉన్నా పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు. చాలా బాగుంటుంది గుడి కూడా. ఇక్కడికి అన్నదానం అని వచ్చామండి మేము. మొత్తం 50-60 మంది దాకా ఉన్నామండి సేవ వాళ్ళం. చాలా బాగుంది ఇక్కడ. ఇంకొండి అన్నదానం కాడికి వచ్చాము. అసలు ఇవాళ చిల్లకల్లో జగ్గయ్యపేటలో చాలామంది కార్తీక మాసం ఏమంటారు, కార్తీక మాసంలో వనభోజనాలండి. చాలా వరకు వనభోజనాలకి వెళ్తారేమో, ఇటు రారేమో అనుకున్నాం. కానీ 11:30-11కి స్టార్ట్ చేస్తే భోజనాన్ని పెట్టేది 4 అయిందండి. జనం వస్తూనే ఉన్నారు. అమ్మవారు శక్తి అండి. అమ్మవారు అలా రప్పించుకుంటారు. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఒక్కసారి వచ్చారు చూడండి మీరు కూడా. చాలా వరకు చిల్లకల్లు జగ్గయ్యపేట బాగా తెలిసి ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తారు, పూజలు చేయించుకుంటారండి. రావు కేతుల పూజ కానీ ఏవైనా సరే సాంబశివరావు గారు బాగా చేస్తారు పూజలు. తాయెత్తులు కూడా ఇస్తారండి. సంతానం లేని వాళ్ళకి దండం పెట్టుకొని ఇక్కడ పుట్టలు ఉందండి, పుట్టలో పాలు కనుక పోస్తే మాత్రం తప్పకుండా సంతానం కలిగిద్ది. ఎంతోమందిని చూశానండి నేను ఇక్కడ. చాలా బాగుంటుంది ఇక్కడ. అమ్మవారికి కూడా చాలా మహిమగల తల్లి అండి. స్వయంభూగా వెలిసారండి. ఇక్కడ రామ్కో ఫ్యాక్టరీ ఉంది. అక్కడ రామ్కో ఫ్యాక్టరీ కడదామని చేస్తుంటే అప్పుడు అమ్మవారు స్వయంభూగా అక్కడ వెలిసారు, గుడి కట్టించారండి. అప్పటి నుంచి కూడా అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు. అక్కడ రోజు సాంబశివరావు గారు అయ్యగారు గుడి తీసేసరికి అక్కడ నుంచి నేనైతే విన్నాను, సర్పం అక్కడ నుంచి లోపల నుంచి బయటికి వెళ్ళిపోద్దంటే రోజు డోర్ తీసేసరికి. అది ఎవరో చెప్తే నేను విన్నాను. నిజమేనండి, చాలా మహిమగల తల్లి అండి. రేపు సోమవారం 1,00,000 బిల్వాలతో అభిషేకం అంటండి. సోమవారం పూజ అంట శివయ్యకి. ఎల్లుండి మంగళవారం కళ్యాణం, సోమవారం కళ్యాణం అంటండి. కన్నుల పండగగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రండి చూద్దాము అందరం కలిసి. చాలా బాగుంటుందండి. కళ్యాణం అయిన తర్వాత 18 కానీ 19 కానీ ఊరేగిస్తారు. అది సరిగా డేట్ నాకు తెలియలేదు. 3 రోజులు కట్టుంది అంతే. 19వ తారీఖు అమ్మవారిని జగ్గయ్యపేట నుంచి మొత్తం కూడా, జగ్గయ్యపేట చుట్టూ మొత్తం కూడా అమ్మవారిని ఊరేగిస్తారండి. చాలా బాగుంటుంది. ఆ రోజు చూడాలి. అది కూడా వీడియో మీకు తీసి పెడతాను. తప్పకుండా నేను వెళ్తాను, వీడియో తీసి పెడతానండి. చాలా బాగుంటుందండి గుడి మాత్రం. ఒకసారి వచ్చి చూడండి.
సంతానం లేని వాళ్ళకి మాత్రం కంపల్సరీగా మీరు మనస్ఫూర్తిగా పుట్టలో పాలు పోసి అనుకోండి అమ్మవారికి. తప్పకుండా సంతానం ఇస్తుంది అమ్మవారు. అమ్మవారి దీవెనలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్లు రావట్లేదండి. ప్రాబ్లం ఏంటో చూడండి ఒకసారి. అందరూ కూడా బాగుండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు కనుక రేపు కళ్యాణానికి తప్పకుండా రండి. మంగళవారం. బాయ్ అండి అందరికీను.